ఇవి ఇవి ఇందులో ఏ ఒక్క లెక్క కూడా నా లెక్క కాదు. మళ్ళా ఇది సర్కార్ లెక్క. సర్కార్ బుక్లలో బీర్వాలలో దాచిపెడితే తీసుకొచ్చిన ఇవన్నీ. బీర్వాలలో మనకు తెలియకుండా దాచిపెడితే తీసుకొచ్చిన. ఇక నిన్న మొన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడమ్మా. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే మీ కులగణన చేస్తాం, మీరు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతామని చెప్పిండు. అమ్మా ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోర్రి. తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 200 గాడిదలు ఉన్నాయట. 2000 గాడిదలు ఉన్నాయని లెక్క తీసిండు మొన్న. గాడిదలు 2000 గాడిదలు ఉన్నాయి తెలంగాణలో అని మొన్న లెక్క చెప్పిండు అసెంబ్లీలో. పందులు 1,38,000 పందులు ఉన్నాయని చెప్పిండు. కానీ మనం ఎంతున్నామో చెప్పలేదు ఎరికేనా? నేను అడిగిన ఈ మా కామారెడ్డిలో ఉన్న ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, మా మాల బిడ్డలు ఎంతమంది, మా మాదిగ బిడ్డలు ఎంతమంది, మా బీసీలు ఎంతమంది ఉన్నారు అంటే నేను చెప్పా లెక్క అంటుండే. ఎందుకు చెప్పవు? చెప్పడట. ఎందుకు చెప్పడట అంటే మన లెక్క బయటికి వస్తే మరి 160 మంది మేమే ఉంటే నువ్వెట్లా ఎమ్మెల్యే అవుతావురా అని చెప్పి మనం లొల్లి పెడతాం కదా. అవి అట్లా కొట్లాడతారు కాబట్టి నేను చెప్పా అంటున్నాడు. అంటే పందులకో లెక్క ఉంది కానీ మనుషులకు లెక్కలేదు. మనం పందుల కంటే హీనం అని చెప్పి ఇదే కామారెడ్డిలో ఈ దొంగ ముఖ్యమంత్రి వచ్చి మీ తలకాయలు లెక్క పెట్టి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తామని బీసీ డిక్లరేషన్ చేసిండు. ఆయన చేసిండు కదా. ఈ బీసీ డిక్లరేషన్లో తల్లి ₹1 కూడా ఇప్పటి వరకు బీసీల కోసం ఖర్చు పెట్టకపోగా మొన్న నేనే అసెంబ్లీలో మాట్లాడితే బీసీల కోసం 20,000 కోట్లు పెడతాం ఏడాదికి అని చెప్తే నేనే అడిగిన ఈ ఏడాదిలో 10 నెలలు అయిపోయింది కదా, ఏదిరాబాయ్ ఎంత పెట్టినామని తీస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 9,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసారు దాంట్లోకి. అగో ఆయన ఆ రేవంతే అసలు దొంగ. ఆయనను మించిన దొంగ ఇంకోటి లేడు. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా ఇంకోటి నిన్న ఇయ్యాల బయటపడ్డది ఏంటంటే మన హాస్టల్ ఉంటాయి కదా, మన బిడ్డలు చదువుకునే హాస్టల్, ఆ సర్కార్ హాస్టల్లో మంచాలు ఉంటాయిగా. ఆ మంచాలు ఎంత అంటే 12,500 రూపాయలకు ఒక మంచం దొరుకుతుంది. 12,500 రూపాయలకు ఒక మంచం దొరుకుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఈ రెడ్లందరిని పిలుచుకొని అరే ఇంట్లో మీరు కమిషన్లు తినాలని చెప్పి 12,500 మంచాన్ని 33,000 రూపాయలకు కొనుక్కొచ్చిండు వాళ్ళ దగ్గర. 33,000 రూపాయలకు. నేను అడిగిన ఏందా 12,000కే మంచం వస్తుంటే 33,000 పెట్టి ఎట్లా కొనుక్కొచ్చినావా అంటే మేము తింటాం సొమ్ము, ఆడోళ్ళ సొమ్ము తింటాం, మేము సుధరోళ్ళ సొమ్ము తింటాం, మేము మీ ఆడబిడ్డల సొమ్ము తింటామని అంటా ఉన్నాడు. ఎట్లా తింటారా అని కోర్టుల కేసేస్తే ఇప్పుడు కోర్టులు ఆగింది. లేకపోతే అమ్మ మీరు ఒక పని, మీరు బీడీలు చేస్తారుగా, బీడీలు చేస్తారు, 1000 రూపాయల బీడీకి ఎంత ఇస్తారమ్మా? 260 ఇస్తారు. నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చినావు, నేను మధ్యవర్తిని, నేను కంపెనీ ఆయనకు ఇవ్వాలి. నీ దగ్గర 250 కొనుక్కపోయి నేను 1000 రూపాయలకు అమ్ముకున్నాను అనుకో ఆయనకు, నాకు ఎంత లాభం? ఈడ కష్టం చేసేది నువ్వు, కట్టలు కట్టి సుట్టి ఆకు కత్తిరిచ్చేది మీరు. ఈడ ఉత్త పుణ్యానికి నీ బీడీలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చినందుకు 750 నాకు. ఇగో ఈ మంచాలు కూడా 12,500లకు తయారవుతున్న మంచాన్ని తీసుకుపోయి ప్రభుత్వంకి ఇచ్చినందుకు, గాడు ఉన్నాయి తెచ్చుకోపో అన్నందుకు 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు ఎత్తుకుపోతామని చూస్తుండు.